ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతః పునః పునః. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. మనకి ప్రతిజ్ఞాభాష్యం అయింది. యుష్మత్ అస్మత్ ప్రత్యయ గోచరయోహో విషీ విషీణోహో తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావయో అంటూ లోక వ్యవహార వరకు అయింది. అది ప్రతిజ్ఞా భాష్యం. ఇప్పుడు లక్షణ భాష్యం చెప్తున్నారు. అంటే అధ్యాస యొక్క లక్షణాన్ని చెప్పే అధ్యాస లక్షణాభాష్యం దీని పేరు. ఆహా అధ్యాసో నామ ఇతి ఉచ్యతే. ఈ అధ్యాస అంటే ఏమిటి? ఈ అధ్యాస అంటే ఏమిటి? ఉచ్యతే అంటే చెప్తున్నాం విను. స్మృతి రూప పరత్ర పూర్వదృష్ట అవభాస. నాయనా, అధ్యాస అంటే వెనుక చూసిన అంటే పూర్వం చూసిన వస్తువు మరొక దాని యందు స్మృతి రూపంతో తోచడమే అధ్యాస. ఎప్పుడో స్మృతిలో ఉంటుంది ఎక్కడో, అది ఇంకొక దాని యందు పూర్వం చూసిన ఏదైతే ఉందో స్మృతిలో ఉంటుంది, అది ఇంకొక దాని యందు వేసుకోవడమే అధ్యాస. తం కేచిత్ అన్యత్ర అన్యధర్మాధ్యాస్య ఇది వదంతి. దీనినే కొందరు ఒక వస్తువునందు ఇంకొక దాని ధర్మం యొక్క అధ్యాస అని అంటారు. ఒక వస్తువునందు ఇంకొక దాని ధర్మం, దాన్ని అధ్యాస అని అంటారు. కేచిత్ యత్ర అధ్యాసః తద్వివేకాగ్రహ నిబంధనో భ్రమ ఇతి. ఇంకా కొంతమంది అయితే దేని యందు దేని అధ్యాస అవుతుందో ఆ రెండిటిని వేరు చేసి తెలియకపోవడమే కలిగే భ్రమ అని అంటారు. అది కొంతమంది ఏమంటారు, ఒక వస్తువు యందు ఇంకొక దాని ధర్మం యొక్క అధ్యాస అని అంటారు. ఇది సాంఖ్యులు ఇలాంటి వాళ్ళు అంటారు. ఇంకా కొంతమంది అయితే దేని యందు దేని అధ్యాస అవుతుందో ఆ రెండిటిని వేరు చేసి తెలియకపోవడమే కలిగే భ్రమ అని అంటారు. ఇది నైయాయికులు బౌద్ధులు ఇలా అంటారు. అన్యేతు యత్ర యదధ్యాసః తస్యైవ విపరీత ధర్మత్వ కల్పనాం ఆచక్షతే ఇతి. మరికొందరైతే దేని యందు దేని అధ్యాస అవుతుందో దానికే వేరొక ధర్మం ఉన్నట్టు కల్పించడం అని భావిస్తారు. వీళ్ళు మాధ్యమిక బౌద్ధులు, శూన్యవాదులు. దేని యందు దేని అధ్యాస అవుతుందో దానికే వేరొక ధర్మం ఉన్నట్లు కల్పించడం. ఇప్పుడు సర్వథాపితు అన్యస్య అన్యధర్మావభాసతాం న వ్యభిచరతి తథా చ లోకే అనుభవః. ఇది ఎలా ఉన్నా ఎవరు ఎలా చెప్పినా శంకరాచార్యుల వారు చెప్తున్నారు. శంకరాచార్యుల వారు మన సిద్ధాంతం వేదాంతం ఏమని, ఒకానొక వస్తువు మరొక వస్తువు యొక్క ధర్మాన్ని కలిగి తోచడమే అధ్యాస. ఒకానొక వస్తువు మరొక వస్తువు యొక్క ధర్మాన్ని కలిపి తోచడం, దీన్ని అధ్యాస అని నిర్వచనమందే ఈ వాదాలన్నీ అంతర్గతాలయ్యి ఉన్నాయి అంటున్నారు. అంతర్గతాలయ్యి ఉన్నాయి. ఎలాగా ఉదాహరణ ఇస్తున్నారు. సుక్తికాహి రజతవత్ అవభాసతే. ముచ్చిపు చిప్ప వెండి వలె తోస్తుంది. అదనమాట ఒకానొక వస్తువు మరొక వస్తువు యొక్క ధర్మాన్ని కలిగి తోచడం.
ఎలాగా ఉచ్చిపు చిప్ప వెండి వలె తోస్తుంది. ఏకశ్చంద్ర సద్వితీయవత్ ఇది, ఒకే చంద్రుడు రెండు చంద్రుడితో కూడుకుని ఉన్నట్లు తోచడం. ఇది తథాచ లోకే అనుభవ, అది ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా లోకానుభవం ఈ రకంగానే ఉంది అని భాష్యకారులు పూర్తి చేశారు. కొంతమంది చెప్పారు ఇలా చెప్తున్నారని, అసలు అందరూ చెప్పిన దాంట్లో ఇందులో అంతర్గతం అని చూపించారు. ఇది భ్రాంతి పోయిన తరువాత ఆ విషయం గురించి మనకి కలిగే జ్ఞానం యొక్క స్వరూపం ఇది. భ్రాంతి పోయిన తర్వాత కదా. ఎలాగంటే వేదాంత సూత్రాలన్నిటికీ భగవత్పాదుల వారి చేత రచించబడిన భాష్యం యొక్క ఉపోద్ఘాతానికి అధ్యాస భాష్యమని పేరు. ఉపోద్ఘాతానికి వ్యవహారమంతా అధ్యాస చేతనే కలుగుతుంది అని తెలియచేయడమే ఈ గ్రంథం యొక్క ఉద్దేశం. ఏ వ్యవహారం చేసినా, వైదిక వ్యవహారం చేసినా, లౌకిక వ్యవహారం చేసినా, ఏ వ్యవహారం చేసినా అధ్యాస చేరితే జరుగుతుంది. ఇది పెట్టుకోవాలి. ఇదే కన్ఫర్మ్ అన్నమాట. పుణ్యకార్యాలన్నీ కాదు, మామూలు కార్యక్రమాలు కాలేదు, ఏ కార్యక్రమం చేసినా. అందువల్ల ఈ భాగము యొక్క మొదటి ఖండము అధ్యాస ప్రతిజ్ఞా భాష్యం, మొదటి ఖండం. ఈ రెండవ ఖండం ఏంటి? లక్షణ భాష్యం. అంటే ఏంటి? దీని యందు అధ్యాస యొక్క లక్షణాన్నే తెలియజేస్తారు. అయితే లక్షణము ప్రమాణము మొదలైనవన్నీ అధ్యాస చేత కలిగిన వ్యవహారము అనేది మర్చిపోకూడదు. లక్షణమైన, ప్రమాణమైన ఏదైనా ఇవి అన్ని కూడా వ్యవహారాలు అధ్యాస చేత జరుగుతాయి. అది కూడా మర్చిపోకూడదు. కనుక అధ్యాస ఉంది అనేది ఎలా అధ్యాస దృష్టితో పెట్టుకున్నామో, అధ్యాస ఉన్నది అనేది ఎలాగ మనం అధ్యాసతో పెట్టుకున్నామో, అలాగే అధ్యాస యొక్క లక్షణాన్ని మొదలైన వాటిని కూడా అధ్యాస దృష్టితోటే జనులకు బోధించడానికి ఇవ్వడమైంది. ఇక్కడ అధ్యాస దృష్టితోటే జనులు చెప్తున్నారు. అర్థమవుతుందా? కనుక ఇంత మాత్రము మనసులో పెట్టుకుని బయలుదేరితే ఈ లక్షణ భాష్యంలో గల చిన్న చిన్న ముడులు ఏవైతే ఉంటాయో ఆ ముడులన్నీ తోచేవి విడిపోతాయి. ఇక్కడ నేను నాది అని చేసే వ్యవహారము నైసర్గికము అనే భాష్యవాక్యంతో ఆత్మ అనాత్మలు మరియు వాటి ధర్మాలు పరస్పర అధ్యాస, ఇది సర్వానుభవ సిద్ధము అని ప్రతిజ్ఞ చేశారు. ఇలాగా అన్యోన్యస్మిన్ అన్యోన్యాత్మకత అని చెప్పుకుంటూ నైసర్గికోయం లోక వ్యవహార అని పూర్తి చేశారు. ఇది ప్రతిజ్ఞా భాష. అంటే ఏంటి? ఆత్మ సత్యము, అనాత్మ అనృతము. ఈ రెండు ఒకటికి ఇంకొకటిగా అయ్యే సంభవమే లేదు కదా. అనృతానికి సత్యానికి రెండు చీకటి వెలుగులు వలె కుదరదు. వీటిలో ఒకదాని ధర్మాలుగా అవ్వడం కూడా ఏ విధంగా కుదరదు. ధర్మాలు కలవు, స్వరూపము కలవవు. ఇలా ఈ రెండు ఒకదానికంటే ఒకటి పూర్తిగా విడివిడిగా ఉన్నాయి. అయినా కూడా వీటిని విడదీసుకొని తెలుసుకోకపోవడం చేత కలిగే మిథ్యాజ్ఞానం అంటే తప్పు తెలివి యొక్క నిమిత్తము చేత వీటిని కలగలుపుకొని నేను ఇది నాది అది, నేను ఇది నాది అది అని జనులు వ్యవహారం చేస్తున్నారు. ఈ వ్యవహారం యొక్క ఆకారం చెప్పినప్పుడు అనాత్మని ఇది అనే శబ్దంతో చెప్పినప్పటికీ కూడా ఈ ప్రతిజ్ఞావాక్యంలో యుష్మత్ప్రత్యయ గోచరే, నేను అనే జ్ఞానానికి తెలియబడేవాడు అని వర్ణించడానికి ఒక అభిప్రాయం ఉంది. ఇక్కడ ఇది అనే శబ్దంతో చెప్పినప్పటికీ కూడా ప్రతిజ్ఞావాక్యాలు అలా చెప్పాడు.
దానికి ఒక అభిప్రాయం ఉంది. యుష్మత్ ప్రత్యయ గోచరం, నీవు అనే జ్ఞానానికి గోచరమయ్యేది ఉన్నది అని. ఏంటంటే ఈ వాక్యంలో, ఈ ప్రతిజ్ఞా వాక్యంలో ఈ రకంగా చెప్పడం దేనికి అంటే ప్రశ్న వేశాడు ఇక్కడ. ఏమని? నేను ఇది, నేను ఇది అని ఇదం శబ్దం చెప్పబడిన జగత్తనే అనాత్మని, జగత్తంతా అనాత్మే కదా. అస్మత్తు యుష్మత్తు, యుష్మత్ అంటే జగత్తు దేహేంద్రియాలతో సహా, అస్మత్ అంటే నేను ఆత్మ. ఇలా ప్రశ్నిస్తున్నాడు. నేను ఇది అని ఇదం శబ్దంతో చెప్పబడిన జగత్తనే అనాత్మని నేను అని ఎవరైనా అనుకుంటారండి? ఈ జగత్తంతటిని యుష్మత్ శబ్దంతో ఉంది కదా, ఈ జగత్తుని నేను అనుకుంటాడా? జగత్తులో ఉండి అనుభవిద్దాం అనుకుంటాడు, కానీ జగత్తుని నేను అనుకుంటాడా యుష్మత్ శబ్దంతో? మరి కలగలుపుని ఎలాగంటారు అని ప్రశ్న. దానికి జవాబు ఏంటంటే, సర్వులకి ఈ జగత్తు కాను అన్నప్పుడు, అందరికీ జగత్తు కాను అని తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? సర్వజనులు శరీరము, ఇంద్రియాలు, మనస్సు ఈ అన్నిటినీ నేనని తెలుసుకునే చెప్తున్నాం కదా. జగత్తు కాదు, నేనని ఆత్మ కాదు. మరి శరీర ఇంద్రియాలు ఎలా పుట్టే? జగత్తు నుంచే కదా పుట్టే కదా. పంచభూతాల నుంచే శరీరము, ఇంద్రియాలు, మనస్సు అన్నీ అక్కడ ఫ్యాక్టరీ. అది జగత్ అనేది ఫ్యాక్టరీ. అందులోంచి దేహేంద్రియాదులు, మనోబుద్ధి, చిత్త, అహంకారాలన్నీ పుట్టాయి. అందరికీ తెలిసిన విషయం అది. అలాంటప్పుడు వాటిని నేనని తెలుసుకుని చెప్తున్నాం కదా. నేను ఈ జగత్తులో పుట్టి, నేను ఈ జగత్తులో పెరిగి, నేను ఈ జగత్తులో చచ్చిపోయే మనిషిని అని కదా జనులు భావిస్తున్నారు. ఈ జగత్తే నేను అనుకోవడం లేదు, నిజమే. కానీ నేనని వ్యవహరించుటందు దాని స్వరూపమే కాకుండా వారి తన స్వరూపం కాని దేహేంద్రియాదులు వేసుకుంటున్నాడు కదా. దేహేంద్రియ, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు ఎవరి సొత్తు? జగత్తు యొక్క సొత్తు. జగత్తు అనే పంచభూతాలతో తయారైన సొత్తు. వాటిని వేసుకుంటున్నాడు కదా. వాటిని ఎవరు తీసివేయలేరు కదా. అది అనాత్మ. అంటే ఏంటి? తాను కాదు, తనకంటా వేరైనవి అని తెలుసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇది నా దేహము, ఇవి నా ఇంద్రియాలు అని మొదలైన విధంగా వ్యవహారం చేస్తున్నారనేది కూడా అందరి అనుభవంలో ఉంది కదా. అధ్యాసే కదా. నీవు కాని వస్తువుల్ని ఆ వస్తువులు తన యందు వేసుకొని నేను అని అంటున్నావు కదా. దేహేంద్రియ, మనోబుద్ధి, చిత్త, అహంకారాలతో కూడుకుని నేనని ఐడెంటిఫికేషన్ చేసుకుంటున్నావు కదా. ఇది అధ్యాసే కదా అని ప్రతిజ్ఞావాక్యం అయింది. నేను శరీరము, నేను మనస్సు, నేను బుద్ధి అని లోకులు అలా ఉన్నారు కదా. నా శరీరము, నాది శరీరము, నాది మనస్సు, నా బుద్ధి అని ఇది నాది అనే వాళ్ళు కూడా లోకులు ఉన్నారు కదా అని అర్థం. కనుక ఇదే ప్రతిజ్ఞని అధ్యాస లక్షణాన్ని నిరూపించడం ద్వారా సమస్త వ్యవహారము కూడా అధ్యాసపూర్వకమే అని నిరూపించడానికి మొదట అధ్యాస లక్షణాన్ని చెప్పడానికి ప్రారంభిస్తున్నారు. సమస్త ప్రతిజ్ఞ చెప్పి అధ్యాస లక్షణాన్ని నిరూపించ సమస్త వ్యవహారాలు చివరిలో చాలా బాగుంటుంది, మాట చాలా బాగా చెప్తారు ఆదిశంకరులు. అధ్యాసపూర్వకమే అని నిరూపించడానికి మొదట అధ్యాస లక్షణాన్ని చెప్పడానికి ప్రారంభించారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏమరిగాడైనా మొదట లక్షణ భాషల్లో ఆహ కోయమధ్యాసో నామ ఇతి. అధ్యాస అంటే ఏమిటి? ఇది అధ్యాస స్వరూపము తెలుసుకోరదలిచిన వాడి చేత అడిగబడిన ప్రశ్న. అధ్యాస అంటే ఏమిటి? అధ్యాస స్వరూపం గురించి తెలుసుకోవాలి. వాడు అడిగిన ప్రశ్న ఇది. ఈ ఆత్మ అనాత్మలు అన్యోన్య అధ్యాస అని దేనిని అన్నారో అది ఏది అని అర్థం.
ఆత్మ అనాత్మలు రెండు అన్యోన్య అధ్యాస అన్నారు కదా, ఆ అధ్యాసని దేనిని అన్నారు? అది ఏది? దాని స్వరూపం ఏమిటి? దానిని ఎలా గుర్తిస్తావు? దానిని ఎలా గుర్తిస్తావు? అంతే కదా, ఎలా గుర్తిస్తాం? ఎంత ఇంపార్టెంట్ ప్రశ్న అది. ఎందుకంటే కలగలుపు అయిపోయింది. ఎందుకంటే అధ్యాస అంటే ఇటువంటిది అని తెలుసుకుంటే కదా అసలు ఆత్మ అనాత్మలకి అధ్యాస కలగడానికి వీలుందా లేదా అని ఆలోచిస్తాం. అధ్యాస అంటే ఇటువంటిదని తెలిస్తే కదా కలగలుపోవడానికి వీలుందా లేదా అని తెలుసుకుంటాం. ఒకవేళ కలిగిన లోక వ్యవహారము దాని ద్వారానే జరుగుతుందా లేదా, ఈ అధ్యాస వల్లే లోక వ్యవహారం జరుగుతుందా లేదా, కలిగింది అనుకోండి పోనీ అధ్యాస, దానివల్లే లోక వ్యవహారం కలిగిందా జరుగుతుందా లేదా అని నిర్ణయించడానికి వీలవుతుంది. లేదంటే అసలు అధ్యాస అనేదే లేదు అయిపోతుంది. ఎంత మంచి భాష్యవాక్యం ఇది. అధ్యాస అంటే దాని లక్షణాన్ని తెలుసుకోకపోతే అంత అధ్యాస అంత అధ్యాస అంత అధ్యాస. మనిషికి ఏంటంటే వ్యవహారంలో ప్రతీది ఊహ. రెండోది ఏంటంటే దాన్ని పదే పదే ఇంకో రకంగా అనిసుకోవడం. ఇదంతా అధ్యాస అండి, ఇదంతా అధ్యాస. తేవే దోశ, తేవే మంచి దోశ. జ్ఞానం వచ్చినా ఈ పదాలు తెలిసిపోతాయి తప్ప వ్యవహారం అనేది మారదు. బొబ్బట్లు చేవే వాళ్ళ బాగుంటుంది. ఈ రకంగా ఉంటాయి వ్యవహారాలు. కనుక ప్రశ్నించేవాడిని కల్పించుకొని ప్రతివచనం ఇవ్వబడుతుంది. ఆ ప్రతివచనం ఏమిచ్చారు భాష్యకారులు? ఉచ్యతే. అయ్యా మంచి ప్రశ్న వేసావు. అధ్యాస లక్షణాన్ని అడిగి, అధ్యాస అంటే ఏమిటి చెబుతాను విను. స్మృతిరూప పరత్ర పూర్వదృష్ట అవభాస. బ్రహ్మాండమైన మాట ఇది. పూర్వం చూసిన వస్తువు మరొక దాని యందు స్మృతి రూపంలో తోచడమే అధ్యాస. ఇది అధ్యాస యొక్క సామాన్య లక్షణం. ఇది సామాన్య లక్షణం. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒకటి ఇంకొకటిగా తోచడమే అంటే ఒక వస్తువుని మరొకటిని తప్పుగా తెలుసుకోవడమే అధ్యాస. మనకు లోకంలో కనిపించేది ఏదైతే తప్పుగా తెలిసిందో అది అధ్యాస. దాన్ని రెక్టిఫై చేసుకుంటాం. తర్వాత అలా ఉన్నా అది అధ్యాస అని తెలుస్తుంది. కానీ మనకు జరుగుతుంది ఏంటి? మన జీవితాన్ని కాల్చేసే అధ్యాస అయిపోయింది. మన బంధనాన్ని విడగొట్టుకోవడానికి ప్రమాదకరమైన అధ్యాస ఉంది. దాని గురించి ఇప్పుడు డిస్కషన్. దానినే అతస్మిన్ తద్బుద్ధి అని చెప్పబోతున్నాడు. అతస్మిన్ తద్బుద్ధి, అది కాని దాన్ని అది అనుకోవడం. ఇక్కడ బుద్ధి అంటే తెలియట అని అర్థం. అనుకోవడం, తెలియడం. అది కాని దాన్ని అది అని తెలియడం. బుద్ధి అంటే ఇక్కడ తెలియడం అని అర్థం. అందుచేత అధ్యాస, భ్రాంతి, మిథ్యాజ్ఞానము, మిథ్యా ప్రత్యయము ఇవన్నీ పర్యాయ పదాలు. ఆత్మని అనాత్మగాను, అనాత్మని ఆత్మగాను తెలియడమే మూలాధ్యాస లేదా అనాది అధ్యాస అని పేరు. దీని ఆధారంపై ప్రపంచంలో ఇంకా కొన్ని అధ్యాసలు కలుగుతూ ఉంటాయి. మొదట నేను అనే దాని యందు అధ్యాస జరిగినప్పుడు దాని ఆధారంతో మిగతా లోకంలో అన్ని అధ్యాసలు కలుగుతూ ఉంటాయి. ఉదాహరణకు ముచ్చెప్పు చెప్పని వెండి అని తెలుసుకుంటాం. లోకంలో వ్యవహారంలో ముచ్చెప్పు చెప్ప నిజంగా ఉంది. దాని యందు తోచే వెండి మిథ్య కదా. అక్కడ ముచ్చెప్పు చెప్పు నిజంగా ఉంది, వెండి మిథ్య. అంటే ఏంటి? కేవలం తోచేదే గాని నిజంగా ఉండేది కాదు అని అర్థం కదా. వెండి అక్కడ తోచేదే గాని ఉండేది కాదు. ఉండేది ఏంటి? నిజంగా ముచ్చెప్పు చెప్ప. అందుచేత ముచ్చెప్పు చెప్పని వెండి అని తలవడం ఏదైతే ఉంటుందో అది అధ్యాస. కలలో ఇంకొక కళ కలిగినట్లు కళలో ఉంటాం, ఇంకో కళ వస్తుంది కదా కళలో, అలా తోచినట్లు అని అర్థం.
అంటే అర్థం ఏంటి? అధ్యాస నేను యందు జరిగింది, బయట ఇంకో అధ్యాస జరుగుతున్నట్టు, అలా కళలో ఇంకో కళ చూస్తున్నట్టు. ఇప్పుడు అధ్యాస చేత కలిగే మొత్తం వ్యవహారంలో ముచ్చిపు చిప్పని వెండి అని తలిచే అధ్యాస కలుగుతుంది. ఇక్కడ మూలాధ్యాస, మూలాధ్యాస అయినా అదేంటి? మూలాధ్యాస. ఇదేంటి ఈ అధ్యాస? తర్వాత చెప్తారు. మూలాధ్యాస, మూలాధ్యాస అంటే మూలాధ్యాస అయిన ఆత్మ అనాత్మల అధ్యాస. ఇది అనాది అధ్యాస. ఆత్మ మన అధ్యాస అనాది. అనాది అంటే ఆది లేనిది, ఎప్పటి నుంచి వచ్చిందో తెలియదు. నేను అంటే దేహేంద్రియ మనోబుద్ధి చిత్తహంకారాలతో సంబంధించిన ఈ పిండాన్నే నేను అంటాం. కనుక ఈ అధ్యాస ఒకానొక కాలముందు కలిగిందిగా ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి వచ్చేది? ఏదో కాలంలో జరిగింది అధ్యాస అని ఉంటుంది. ఇది సాది అధ్యాస, మూలాధ్యాస అనాది. సాది అధ్యాస ఏంటి? లోకంలో జరిగేది. ముచ్చిప్పు చెప్పు ఎందు వెండి, ఎండమావులి ఎందు నీరు, త్రాడు ఎందు పాము, ఇవన్నీ లోకంలో జరిగేది సాది అధ్యాస. ఆత్మ అనాత్మల యొక్క అధ్యాస మూలాధ్యాస, అంటే అనాది అధ్యాస. ఇక్కడ చెప్పిన స్మృతి రూప పరత్ర పూర్వదృష్ట అవభాస అని 2 మాటలు చెప్పారు. స్మృతి రూప అని ఒక మాట, పరత్ర పూర్వదృష్ట అవభాస అనే 2 విశేషాలు కలిగి ఉన్న అధ్యాస లక్షణం ఇది. ఇది లక్షణం, ఇది సామాన్య లక్షణం. అధ్యాస యొక్క సామాన్య లక్షణం అంటే సామాన్య లక్షణం అంటే సరామాన్య నిర్వచనం అని అర్థం. అందువల్ల ఇప్పుడు మొదట విశేషం దీన్ని తెలుసుకుందాం. విశేషణం ఏంటి? స్మృతి రూప. 2 చెప్పాడు కదా, అందులో స్మృతి రూప. స్మృతి యొక్క రూపము ఎలా ఉంటుందో అలాంటి రూపం కలిగింది అధ్యాస అని అర్థం. స్మృతి రూప అంటే అర్థం ఏంటి? స్మృతి యొక్క రూపము ఎలా ఉంటుందో, స్మృతిలో రూపం ఎలా ఉంటుందో అలాంటి రూపము కలిగిన అధ్యాస. అర్థమైందా? అంటే ఏంటి? స్మృతి యందు ఎదురుగా విషయం ఉండదు. స్మృతిలో, బుద్ధిలో కదా, స్మృతుల్లో ఎదురుగా విషయం ఉండదు. అలాగే అధ్యాస యందు ఎదురుగా విషయం ఉండదు. స్మృతిలోని ఎదురుగుండా విషయం ఉండదు, అధ్యాసలోని విషయం ఉండదు. మొత్తానికి స్మృతి రూపము అనే శబ్దము స్మృతి యందు నిజంగా విషయము లేనట్లు, స్మృతిలో నిజంగా విషయం ఉండదు కదా, లేనట్లు అధ్యాస యందును నిజంగా వస్తువు లేదని సూచిస్తుంది. ఇక నిజంగా వస్తువు లేదు కదా, అధ్యాస జరిగినప్పుడు వెండి అనేది ఉండదు కదా. ఇప్పుడు ఎవరో ఒక అతను స్మృతి కలిగింది, కాశీలో సుందరం అని మనకి స్మృతి వచ్చింది, మన సుందరం. ఆ స్మృతి వచ్చింది కానీ ఇక్కడ విషయం ఉంటుందా? రూపం కదా. అట్లా స్మృతి కదా. ఇక్కడికి వచ్చి ఎవరినో చూసాను అనుకో, అది స్మృతి రూపం కదా. ఇట్లా ఈ రకంగా నిజంగా విషయము లేనట్లు, స్మృతి యందు నిజంగా విషయము లేనట్లు అధ్యాస యందు నిజంగా వస్తువు లేదని సూచిస్తుంది. ఇక్కడ అధ్యాస అంటే అది ఆశ, అది ఆశ అంటే అధ్యాస. అజ్జుపరి భావే అని నిరుక్తం, అజ్జుపరి భావే అని నిరుక్తం. అంటే అది అంటే ఏంటి? అది అంటే పైన, అస అంటే వేయడం, పైన వేయడం అంటే ఏంటి? వాస్తవమైన వస్తువుపై లేని వస్తువుని వేసుకోవడం, కల్పించడం అధ్యాస. ఉదాహరణకి ముచ్చిప్పు చెప్పు యందు వెండి, ముచ్చిప్పు చెప్పు యందు వెండి అని తోచినప్పుడు వెండి అనే జ్ఞానము మనకు ఉంటుందే కానీ నిజంగా వెండి అక్కడ ఏమి ఉండదు కదా. అయితే అధ్యాసకి స్మృతికి తేడా ఏమిటి తెలియాలి కదా. అధ్యాసకి స్మృతికి తేడా ఏంటి? తేడా ఏంటంటే అధ్యాస కేవలము స్మృతియే కాదు. అధ్యాస కేవలం స్మృతియే కాదు. స్మృతి అంటే మనసులో గుర్తుంచుకోవడం.
మనసులో ఎంతలా గుర్తుంటాయి? పాము అని మనం మాట్లాడుతున్నప్పుడే పాము స్మృతి వచ్చేస్తుంది. పాము అంటే ఏంటి అని ఆలోచన వస్తుందా? స్మృతి వచ్చేస్తుంది. అలాగా అధ్యాస కేవలం స్మృతి కాదు. స్మృతి అంటే మనస్సులో గుర్తుకు తెచ్చుకోవడం. స్మృతి యందు వస్తువు వెనుక చూశాం అని మనస్సులో తోస్తుందే గాని అది ఇప్పుడు ఎదురుగా ఉన్నదిగా తోచదు. స్మృతిలో వస్తువు ఎప్పుడో చూసింది మనస్సులో తోస్తుంది కదా. పాము అంటే మనసులో తోస్తుంది. అది ఆ సమయంలో ఎదురుగా అది ఉండదు. దాన్ని స్మృతి అంటాం. అధ్యాస అనేది అలా కాదు. అధ్యస్తమైన అంటే భ్రాంతి చేత తోచే వస్తువు ఎదురుగా ఉన్నట్లు తోస్తుంది. అధ్యస్తమైన అంటే భ్రాంతితో తోచే వస్తువు ఎదురుగా ఉన్నట్టు కనిపిస్తుంది. స్మృతి అంటే మనసులో తోస్తుంది. అధ్యస్తం అంటే బయట తోస్తుంది. ఇంకా అర్థమైందా? అది స్మృతి రూప. రెండవ విశేషణం ఏంటి? పరత్ర పూర్వదృష్ట అవభాస. పరత్ర అంటే ఇంకొక చోట, ఇంకొక దాని యందు, ఆ వస్తువు లేని చోట దాని ప్రతీతి. పరత్ర అంటే ఏంటి? ఇంకొక చోట, ఇంకొక దాని యందు. అంటే ఇంకొక చోట అంటే అది స్మృతిగా ఉంటుంది కదా, అది ఇంకొక చోట, ఇంకొక దాని యందు. అంటే ముచ్చిప్పు చెప్పనుకోండి, దాని యందు ఆ వస్తువు లేని చోట దాని ప్రతీతి. నిజంగా ఇక్కడ ఉన్న వస్తువు అక్కడ లేదు, వేరే వస్తువు ఉంది, దాని ప్రతీతి. ఆ వస్తువు ఉన్నట్లు తోచడం. పూర్వదృష్ట అన్నారు. పూర్వదృష్ట అంటే వెనుక చూచిన దాని వలె. ఏది ఉంటుందో అది పూర్వదృష్టం అని అర్థం. అది పూర్వదృష్టం అన్నది. పూర్వం అంటే అది కదా, పూర్వం చూసింది ఏదైతుందో అది. దాని వలె తోచడము అది అవభాసం అని అర్థం. అవభాసం. అయితే వెనుక చూసిన వస్తువే ఎదురుగా ఏమీ ఉండదు కదా. ఎప్పుడో చూసిన పాము ఎదురుగుండా అక్కడ ఉండదు. అది ప్రత్యభిజ్ఞనో వలె అన్నాడు. ప్రత్యభిజ్ఞ అంటే ఏంటి? స్మృతి అంటే వేరు, ప్రత్యభిజ్ఞ అంటే వేరు. ప్రత్యభిజ్ఞ అంటే ఏంటి? అదే ఇది అని కలిగే జ్ఞానం ప్రత్యభిజ్ఞ అంటారు. అదే ఇది. ప్రత్యభిజ్ఞ అంటే ఏంటి? అదే ఇది అని కలిగే జ్ఞానం ప్రత్యభిజ్ఞ అంటారు. ప్రత్యభిజ్ఞా జ్ఞానమందు స్మృతి యొక్క అంశం ఉంటుంది, ప్రత్యక్షం యొక్క అంశము ఉంటుంది. ప్రత్యభిజ్ఞ అంటే ఒక వస్తువు కాశీలో చూసాం, ఎప్పుడో చూసాం సార్, 1 సంవత్సరం 2 ఏళ్ళు పోయింది. ఋషికేశులో ఆ వస్తువే కనిపించింది అనుకోండి, ఒరే అక్కడ చూసాం కదా అదేరా ఇది అంటాం. అది ప్రత్యభిజ్ఞ. అక్కడ చూసిన దాన్ని ఇక్కడ తోచడం ప్రత్యభిజ్ఞ. అంటే అక్కడ చూసింది ఇక్కడ ఉంది, ఇది ప్రత్యభిజ్ఞ. స్మృతి ఏంటి? అక్కడ చూసింది గుర్తుంటుంది, ఇక్కడ అది అనుకోవడం అక్కడ ఉండదు, వస్తువు ఇక్కడ ఉండదు కానీ తోచడం, దీన్ని అధ్యాస అంటాం. ఇది స్మృతి. స్మృతి అంటే మనసులో ఉంటుంది, ప్రతిభిజ్ఞ ఉంటే అక్కడ ఉన్న వస్తువు ఇక్కడ కనిపిస్తుంది. అంతేకదా, కనిపిస్తుంది. అర్థమైందా? అందువల్ల అది అనేది వెనుక చూసిన దాని యొక్క స్మృతి. అది అనేది వెనుక చూసిన దాని యొక్క స్మృతి. ఇది అనేది ఎదురుగా ఉన్న ప్రత్యక్షం. అది అంటే వెనుక స్మృతి, ఇది అని ఇక్కడ కనిపించింది అనుకోండి, అది ప్రత్యక్షం, ఎదురుగుండా కనిపిస్తుంది. ప్రత్యభిజ్ఞ యందు ప్రత్యక్షం యథార్థం. ప్రత్యభిజ్ఞ అక్కడ కాశీలో చూసిన వస్తువు ఇక్కడ కనిపించింది అనుకోండి, ఆ వస్తువు యథార్థం. వస్తువు అవ్వచ్చు, వ్యక్తి అవ్వచ్చు. సుందరం అనేవాడు ఇక్కడ కనిపించాను అనుకోండి, ఎప్పుడో కాశీలో చూసింది, పలానువ్వా అని గుర్తుకొస్తుంది, అది ప్రత్యభిజ్ఞ. అందువల్ల ప్రత్యభిజ్ఞ యందు ప్రత్యక్షం యథార్థం. అధ్యాసయందు వెనుక చూసిన వస్తువే ఇప్పుడు ఎదురుగా ఉన్నదనే జ్ఞానం ఒక్కటే ఉంటుంది అనుకోకూడదు. ఎందుకంటే అధ్యాసలో
వెనుక చూసిన వస్తువే ఎదురుగా ఉంది అని జ్ఞానం ఒక్కటే కాకుండా వెనుక చూసిన వస్తువు లాంటి వస్తువే ఎదురుగా ఉందని భ్రాంతి మనకి భ్రాంతి అనేది వికల్పిస్తుంది. వెనుక చూసిన వస్తువు లాంటి వస్తువే ఎదురుగా ఉందని భ్రాంతితో మనకి వికల్పం అవుతుంది. అక్కడ ప్రతిభిజ్ఞ వికల్పం కాదు, ఇది వికల్పం అవుతుంది. మొత్తానికి స్మృతిరూప అనే శబ్దము స్మృతిలో వాస్తవంగా విషయము లేనట్లే, అధ్యాసలోనూ నిజంగా వస్తువు లేదని సూచిస్తుంది. ఇది ప్రత్యభిజ్ఞకి స్మృతికి తేడా. స్మృతి రూప అంటే స్మృతి రూపము వలె అని తీసుకోవాలి. కనుక స్మృతి ప్రత్యభిజ్ఞల కన్నా అధ్యాస వేరని, ఎదుట నిజంగా వస్తువు లేకున్నా అది ఉన్నట్లు కలిగే భ్రాంతి అని అధ్యాస అని చెప్పినట్లయింది కదా. ఇక్కడ స్మృతి ప్రత్యభిజ్ఞల కన్నా అధ్యాస వేరు కదా. అప్పుడు స్మృతి అంటే బుద్ధిలో ఉంటుంది, ప్రత్యభిజ్ఞ అంటే మనం చెప్పుకున్నాం. అధ్యాస వేరు కదా. ఎదురుగా నిజంగా వస్తువు లేకపోయినా కూడా అక్కడ అది ఉన్నట్లు కలిగే భ్రాంతి. అక్కడ నిజంగా పాము లేదు, ఉన్నట్లు కలిగే భ్రాంతిని అధ్యాస అంటాం. అంటే అధ్యాస అనేది స్మృతికి ప్రత్యభిజ్ఞకి వేరు. స్మృతి రూప అనేది అధ్యాసం పెట్టించుకున్నాం అనుకోండి, దేహేంద్రియ మనోబుద్ధి చిత్త అహంకారాలతో కూడుకునే దేహేంద్రియాలు నేను అనుకోవడం, ఇది స్మృతి రూప అయిపోతుంది. స్మృతి కాదు కదా. అప్పుడు దేహం ఏమిటో మనకేం తెలుస్తుంది? ఉండొచ్చు, కింద జన్మ ఉండొచ్చు, ఇప్పుడు చూస్తుంది దీన్ని బట్టి. అంతేగాని అదే దేహంతో ఈ దేహం మార్చుకొని వచ్చానేది సినిమావా కదా. కనుక స్మృతి రూప వేరు, ప్రత్యభిజ్ఞ వేరు, ఈ రెండిటికి అధ్యాస వేరు. అందువల్ల సాది అధ్యాస అంటే ఒక కాలంలో కలిగేది. అనాది అధ్యాస ఒక కాలంలో కలిగేది కాదు, దానికి ఆది లేదు, ఎప్పటి నుంచి వచ్చిందో తెలియదు. అనాది అధ్యాస, దానే మూల అధ్యాస అంటాం. అధ్యాస ఏంటి? ఆత్మానాత్మల అధ్యాస. సాది అధ్యాస అంటే ఒక కాలంలో కలిగేది. ముచ్చిపు చిప్పయందు వెండివలే, ఇలాంటి సాది అధ్యాస వెనుక చూసిన దాని సంస్కారంతో కలుగుతుంది. పూర్వం ఎప్పుడో చూసిన దాన్ని సంస్కారంతో కలుగుతుంది. వెండి, పాము ఇవన్నీ చూస్తున్నాం కదా, నీరు. చెప్పని ఇది వెండి అని తెలిసినప్పుడు వెనుక చూసిన వెండి యొక్క సంస్కారము మనసులో ఉంటుంది. ముచ్చిప్ప అని స్పష్టంగా తెలియకపోవడం చేత వెండిలా మెరుస్తున్నట్లు మాత్రమే లక్ష్యమించి, ముచ్చిప్పని మనకి స్పష్టంగా తెలియకపోవడప్పుడు అది వెండిలా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. దాని యందు లక్ష్యం ఉంచితే ఆ లక్ష్యం అలా ఉంచేప్పుడు ఇది వెండి అని తప్పుగా నిర్ణయించే అయిపోతుంది. మంచి ఎండండి, సముద్రం ఒడ్డుకి వెళ్ళామండి, మధ్యాహ్నం 12 గంటలకి ఆ ముచ్చిపు మీద ఆ ఎండ అలా పడింది. దూరం నుంచి చూస్తే వెండి, ఆ మెరుపు మీద లక్ష్యం ఉంచి ఇది వెండి రా అని నిర్ణయం తీసుకుంటాం. వాడు పడిచాడు రా వెండి అని. అందుచేత ఈ రకమైన అధ్యాసను చేసుకున్నప్పుడు వెనుక ఉన్న సంస్కారమే కారణమవుతుంది. అయితే ఈ సంస్కారము సాది అధ్యాసన యందు ఉండియే తీరాలి అని అనుకోకూడదు. ఇది ఇంపార్టెంట్.
ప్రతి అధ్యాసకి సంస్కారం ఉండాలి. ఈ సాది అధ్యాస ఏంది? ఈ సంస్కారం ఉండే తీరాలి. ఇది అధ్యాస మాత్రానికి ఉండే తీరాలి అని నియమం లేదు. సంస్కారాలు ఉండాలని నియమం లేదు. ఎందుకంటే జగత్తు సత్యము అని గ్రహిస్తాం కదా. జగత్తు సత్యమనే కదా అందరూ అనుకుంటారు. నేను అసత్యము, నేను చచ్చిపోయేవాడిని, పుట్టేవాడిని, సుఖదుఖాలు గలవాడిని అని నేను ఆత్మను అనుకుంటాడు. జగత్తు సత్యం అనుకుంటాడు. ఇలా జగత్తు సత్యమని గ్రహించినప్పుడు మనకి భ్రాంతితో తోచే వస్తువులు జ్ఞానానికి సాది అధ్యాస అని పేరు. జగత్తు సత్యమని గ్రహిస్తాం కదా. జగత్తు సత్యమని గ్రహించినప్పుడు మనకి భ్రాంతి చేత తోచే వస్తువుల జ్ఞానానికి సాది అధ్యాస అని పేరు. అర్థమైందా? సాది అధ్యాస పేరు. అధ్యాస అంటే ఏంటి అనే దాన్ని తెలియచేయడానికి భాష్యం బయలుదేరింది. అధ్యాస అంటే అందువల్ల లోకల్లో కనబడే అందరూ ఒప్పుకున్న అధ్యాసని దృష్టాంతంగా పెట్టుకుని అధ్యాస స్వరూపాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి లక్షణవాక్యం తీసుకున్నారు భాష్యకారు. ఇటువంటి లక్షణవాక్యం ముందు పూర్వదృష్ట, అది మర్చిపోకూడదు. పూర్వదృష్ట, వెనుక చెప్పబడిన అనే మాటని ఉపయోగించారే గాని అధ్యాస సామాన్య లక్షణం యందు దీని ఆవశ్యకత ఉంది అని తెలియజేయడం కాదు. పూర్వదృష్ట, వెనుక చూడాలి అనేది ముఖ్యం కాదు. ఇక్కడ సామాన్య లక్షణాన్ని చెప్పడానికి ఈ అధ్యాస అంటే ఏమిటని ప్రశ్నించుకొని ఇది సామాన్య లక్షణం. అర్థమవుతుందా? సామాన్య లక్షణంలో పూర్వదృష్ట అవభాస, వెనుక చూసిన అని సామాన్య లక్షణం కాబట్టి అలా చెప్పారు. కానీ సామాన్య లక్షణం ఏదైతే ఉందో అధ్యాస సామాన్య లక్షణం వెనుక చూసిన అనేది అది ఆవశ్యకత కాదు. అది మాత్రం తెలుసుకోవాలి. ఆత్మయందు అనాత్మ అధ్యాస ఒకానొక కాలంలో చేసుకుంది కాదు. ఇది అనాద్య అధ్యాస. కాలము అనాత్మీయ కదా. అందువల్ల ఆత్మానాత్మల అధ్యాస గురించి కాలానిలో ఎలాగ అధ్యాస చెప్తారు మీరు? కాలము కూడా అధ్యాసే కదా. అది ఆత్మీయందు అధ్యస్థమీ ఉన్నది. కాలం కూడా కాలము యొక్క అధ్యాసకి ఆశ్రయమై మరొక కాలం ఉంటుందా? కాలం యొక్క అధ్యాసను ఆశ్రయించి ఇంకొక కాలం ఉంటుందా? ఉండదు. అలా ఉండనట్లు కాలసహిత అనాత్మ మాత్ర అధ్యాస మరొక కాలాన్ని అపేక్షించకుండా ఉంటుంది. కాలసహితంగా అధ్యాస అవుతుంది. ఏమండి మీకు ఎలా చెప్పాలో అర్థం. ఇప్పుడు నిద్రలో కాలంతో సహా ఉండదు. గాఢ నిద్రలో కాలంతో సహా ఉండదు. కాలం ఎప్పుడు వస్తుంది? మేలుకున్నాక వస్తుంది. అంటే ఏంటి అర్థం? ఏమిటి? అసలు మేలుకున్నాను అని అర్థమే అధ్యాస. మేలుకున్నాను అని అనేది అధ్యాస. మెలుకు ఎవరికి? కాలంతో సహా సూర్య చంద్ర నక్షత్రాదులతో కూడుకున్న సర్వ జగత్తుతో పాటు నేననే దేహేంద్రియాలతో కలుపుకుని మెలుకు అంటాం. అంటే కాలంతో సహా అధ్యాసే కదా. అది అధ్యాసే కదా. కాలసహిత అనాత్మ మాత్ర అధ్యాస మరొక కాలాన్ని అది అపేక్షించకుండా ఉంటుంది. కాలం మెలకువలో ఉన్నట్టు కాలము అధ్యాసతో కూడుకుని ఉంటుంది. ఒక దానిని ఇంకొక దానిగా తెలుసుకోవడమే అధ్యాస అనేది అధ్యాస సామాన్య లక్షణం. ఇక్కడ ఉన్న పూర్వదృష్ట అను మాట లక్షణమందు చేరలేదు. ఇది అనే దాన్ని ముందు రాసిన
అజ్జాసో నామ అతస్మిన్ తద్బుద్ధి ఇత్యవోచామని రాబోతుంది. ఇక్కడ ఉన్న పూర్వదృష్ట ఉంది కదా, పూర్వదృష్ట అనే మాట లక్షణం మందు చేరలేదు అని తీసుకోవాలి. అది వలే అని తీసుకోవాలి. పూర్వదృష్ట అవభాస, పూర్వం చూసిన దాని వలె తీసుకోవాలి. ఎందుకు అంటే రాబోతుంది, రాబోయే భాష్యవాక్యంలో. అజ్జాసో నామ, ఇక్కడ అజ్జాస్ అంటే ఏంటని అడిగాడు కదా, అడిగినప్పుడు పూర్వదృష్ట అవభాస ఇదంతా వచ్చింది. స్మృతి రూప పూర్వదృష్ట అవభాస అజ్జాస్ అండి. కానీ మళ్ళీ అక్కడ వస్తుంది అజ్జాసో నామ అంటే అజ్జాస్ అంటే ఏమిటంటే అతస్మిన్ తద్బుద్ధి త్యవోచామ, అది కాని దాని యందు అది అనుకోవడమే అని చెప్తున్నారు. అంటే అజ్జాస్ అంటే అది కాని దాని యందు అది అని బుద్ధి అని వెనక్కి చెప్పాము అని కదా. ఈ భాష్యవాక్యమే ప్రమాణం రాబోయే దాంట్లో. అందుకే ఇది సామాన్య లక్షణం అంటున్నాం. ఇది ఈ భాష్యవాక్యం ప్రమాణం. ఈ రహస్యం తెలియకుండా కొంతమంది ఈ లక్షణానికి రకరకాల వ్యాఖ్యానం చేస్తారు. ఇక్కడ చెప్పింది స్మృతి రూప పూర్వదృష్ట అవభాస అజ్జాస్ అంటే ఏంటి అని ఇక్కడ చెప్పారు. మళ్ళా నెక్స్ట్ వచ్చే భాష్యవాక్యాలు అజ్జాసో నామ అని అజ్జాస్ అంటే ఏంటంటే అతస్మిన్ తద్బుద్ధి అన్న. ఏది తీసుకోవాలి అంటే అర్థం ఏమిటి? ఇది ముఖ్యం. అతస్మిన్ తద్బుద్ధి, పూర్వదృష్ట అవభాస అనేది సామాన్య లక్షణం. పూర్వం వస్తువు చూస్తేనే అజ్జాస్ జరుగుతుందని లేదు. అప్పుడే పుట్టిన పిల్లకి కట్టిక చీకట్లో చూపించి తల్లి అమ్మ పూచి పూచి అంటే భయపడుతుందా లేదా? పూర్వం ఎక్కడ చూసింది? అంతే కదా, చూడాలని లేదు. సామాన్య లక్షణం కాబట్టి సాది అజ్జాస అని చెప్పాడు. అప్పుడైనా దెయ్యం చూసిందంటావా? అది పెద్ద స్టోరీ కదా, చూడాలి కదా. ప్రతి ఒక్కడు లోకంలో ప్రతి ఒక్కడు తల్లి అలాగే భయపెట్టి అన్నం పెడుతుంది అంటే ప్రతి ఒక్కడు దెయ్యం చూస్తాడా? చీకట్లోంచే దెయ్యం రావాలని ఏముంటుంది? అందువల్ల మనం కారణాన్ని వెతికితే మన కారణమే తెలియకుండా పోతుంది. అజ్జాసయందలి మతభేదాలు ఏమని ముగ్గురు చెప్పారు కదా. ఈ మతభేదాల్ని చెప్పడానికి కారణము వారి అభిప్రాయము సర్వవాది సమ్మతము. ఎవరెవరు మతభేదాలు ఉన్నాయో వాళ్ళు చెప్పిన మతభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సర్వవాదుల యొక్క సమ్మతం అని చెప్పడానికి. బౌద్ధులు చెప్పినా సాంఖ్యులు చెప్పినా ఎవ్వరు చెప్పినా ఈ అజ్జాస గురించి చెప్పడం అనేది అందరికీ సమ్మతమే అని దీనికి ఓటేస్తారు అందరూ. వేదాంతులు కాని వాళ్ళు ఎలాగంటే మొదటిది తం కేచిత్ అన్యత్ర అన్యధర్మాజ్జాస ఇతి వదంతి. అజ్జాసని కొందరు ఒక వస్తువు యందు ఇంకొక ధర్మాన్ని అజ్జాస చేసుకోవడము అని అంటారు అని కదా అయింది. ఇక్కడ కేచిత్ అని మాట వాడారు. కేచిత్ అనే శబ్దంతో ఎవరు? నైయాయికులు అన్యథాఖ్యాతిని, బౌద్ధులు ఆత్మఖ్యాతిని సూచించారు. అన్యథాఖ్యాతిని, బౌద్ధులేమో ఆత్మఖ్యాతిని. ఇక్కడ అన్యథాఖ్యాతి అంటే స్ఫటికమయందు కలువ పువ్వు, జపా కుసుమం అంటారు కదా, స్ఫటికమయందు కలువ పువ్వుకు ఉన్న ఎర్రదనం ఏదైతే ఉంటుందో ఆ ఎర్రదనం స్ఫటికకి సంబంధం కల్పించడం. ఎర్రగా ఉందిరా స్ఫటికం, ఇక్కడ సంపాదించావరా అంటాం కదా, కల్పించడం. స్వచ్ఛద్రవ్యమైన స్ఫటికానికి కలువు పువ్వు యొక్క సన్నిధి మాత్రం చేతనే, కలువు పువ్వు యొక్క సన్నిధి సంబంధం మాత్రం చేతనే ఎర్రటి కమలం యొక్క ఎర్రదనము స్ఫటికం యొక్క ధర్మంగా లోకల్లో అవివేకులు గ్రహిస్తున్నారా లేదా? స్ఫటికం ఉందండి, దాని మీద ఎర్ర కలువు పెట్టనుకోండి, ఆ కలువు పువ్వు యొక్క ఎర్రదనం స్ఫటికంలో ఉందని దాని మీద పడిందో అనుకోడు, అది ఎర్రగా కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఆ ఎర్రదనం స్ఫటికం యొక్క ధర్మంగా అవివేకులు అనుకుంటారు కదా,
ఈ విధంగా ఒకదాని ధర్మాలు ఇంకొక దాని యందు కల్పించుకోవడమే అధ్యాస అని వాళ్ళ అభిప్రాయం. బాగుందా? ఇక్కడ ధర్మము చెప్పడం ధర్మికి ఉపలక్షణం. ఇక్కడ ధర్మం ఏదైతే చెప్పారో ధర్మికి ఉపలక్షణం. ధర్మి ఉంటేనే కదా ధర్మం. ధర్మికి ఉపలక్షణం. ఎందుకంటే ముచ్చిపు చెప్పయందు వెండి, త్రాడు యందు పాము ఇత్యాదులు కూడా అధ్యాసగా అంగీకరించబడడం చేత దీనినే అన్యథాఖ్యాతి అంటారు. వేరొక రకంగా తెలుసుకోవడం, అదేనా? దీన్నే అన్యథాఖ్యాతి అని చెప్తారు. బాగుందా? అన్యత్ర స్థితస్య అన్యత్ర ప్రతీతి అని నైయాయికులు వాదిస్తారు. అన్యత్ర స్థితస్య అన్యత్ర ప్రతీతి అని నైయాయికులు అంటే ఎవరు? న్యాయదర్శనం. నైయాయికులు వైశేషికులు అంటుంటాం కదా. నైయాయికులు అంటే న్యాయదర్శనం, వైశేషికులు వైశేషిక దర్శనం. వైశేషిక దర్శనం, న్యాయ దర్శనం సుమారు 95% ఒకలాగే ఉంటాయి. అణువులు, పరమాణువులు అవన్నీ. అందువల్ల అన్యత్ర స్థితస్య అన్యత్ర ప్రతీతి అని నైయాయికులు వాదిస్తారు. అంటే ఏంటి? ఎదురుగా ఉన్న సుక్తిలో రజతం యొక్క సంబంధం లేదు అని అర్థం. అంటే ఏంటి? ఎదురుగా ఉన్న సుక్తులు అంటే ముచ్చిపు చెప్ప. ఎదురుగా ఉన్న ముచ్చిపు చెప్పలో వెండి యొక్క సంబంధం లేదు. ముచ్చిపు చెప్పుతో వెండి యొక్క సంబంధం లేదు కదా. దానిలో ఏముంది మరి? సుక్తిత్వం మాత్రం ఉంది. అంటే ముచ్చిపు చెప్ప అనే తత్వం మాత్రమే ఉంది. సుక్తిత్వం అనేది చెప్తూ ఉంటాను, కొన్ని పదాలు సెట్ అవ్వదు. సుక్తిత్వం అంటే ముచ్చిపు చెప్ప. దానిలో ఏంటంటే ఎదురుగా ఉన్న సుక్తిలో, ముచ్చిపు చెప్పలో రజతం యొక్క సంబంధం ఉండదు. దానిలో సుక్తిత్వం మాత్రమే ఉంటుంది. ఆ సుక్తిత్వం అంటే సుక్తిలో, ముచ్చిపు చెప్పలో. అయినా నేత్రేంద్రియానికి ఎలా కనిపిస్తుంది? నేత్రేంద్రియానికి సుక్తికి సంబంధం ఏర్పడినప్పుడు, సుక్తికి అంటే ముచ్చిపు చెప్పకి సంబంధం ఏర్పడినప్పుడు ఇంద్రియ దోషంతో అక్కడ ముచ్చిపు చెప్పాని కనిపించదు. ముచ్చిపు చెప్పాని కనిపించదు. నేత్రేంద్రియానికి అక్కడ ముచ్చిపు చెప్పి సంబంధం ఏర్పడినప్పుడు, నేత్రేంద్రియానికి ముచ్చిపు చెప్పకి రెండింటికి సంబంధం ఏర్పడినప్పుడు ఇంద్రియ దోషంతో అక్కడ ముచ్చిపు చెప్పాని కనిపించదు. ముచ్చిపు చెప్పత్వం అంటే సుక్తిత్వం కనిపించదు. వెండి వలె సుక్తి ఉంటుంది. వెండి వలె సుక్తి అంటే వెండి వలె ముచ్చిపు చెప్పు ఉంటుంది. అలా ఉండడం వల్ల ఈ సాదృశ్యంతో కూడుకున్న, అంటే ఈ పోలికతో కూడుకున్న వస్తు సంబంధం చేత రజత స్మృతి కలుగుతుంది. వస్తు సంబంధం చేత రజత స్మృతి వస్తుంది. లేదా దాని సంస్కారం పుడుతుంది. సంస్కారం పుడుతుంది కదా. స్మృతి ఎప్పుడు బయటపడుతుంది? అసమాట స్మృతులు వచ్చి కదా. అయ్యో వస్తువు కనిపిస్తే దాన్ని తెలుసుకోకుండా ఉన్నప్పుడు సంస్కారం వస్తుంది. ఇది సంస్కారం అంటే అలా ఉంటాయి. కనుక ఈ రకంగా ఈ స్మృతికి లేదా సంస్కారానికి విషయమైన రజత ధర్మమైన రజతత్వము సుక్తిలో తోస్తుంది. ఇలా ముచ్చిపు చిప్పలోని వెండి ఎలా తోస్తుందో దాని గురించి న్యాయదర్శనం ఇలా చెప్పింది. దీనిని అన్యథాఖ్యాతి అంటారు. దీనినే మీమాంసకుడైన కుమారుల భట్టు విపరీత ఖ్యాతి అని అన్నారు. అన్యథాఖ్యాతి వాళ్ళంటే విపరీత ఖ్యాతి అన్నారు. ఎవరు? కుమారుల భట్టు. ఇక ఆత్మఖ్యాతి. వీళ్ళు విజ్ఞానాత్మన ఏవ అధ్యస్థ పదార్థాకారణ భావం. విజ్ఞానాత్మన ఏవ అధ్యస్థ పదార్థకారేణ భావం అని చెప్పారు. ఏంటి? వీడికి ఆత్మ అంటే విజ్ఞానం అనే బుద్ధి. ఆత్మ అంటే విజ్ఞానము అనబడేది బుద్ధి అని చెప్తారు. ఆత్మ అంటే విజ్ఞానం, బుద్ధికి ఆ పేరు చెప్తారు.
బుద్ధికి ఆ పేరు చెప్తారు. వీళ్ళు బౌద్ధులలో క్షణిక విజ్ఞానవాదులు. క్షణిక విజ్ఞానవాదులు సకల పదార్థాలు క్షణిక విజ్ఞానమైన బుద్ధి కన్నా వేరుగా లేదని, సకల పదార్థాలు ఆకారాన్ని బుద్ధే రూపం ధరిస్తుందని, అదే సర్పరూపంతో రజ్జువు యందు తోస్తుందని వాళ్ళు వాదిస్తారు. వస్తువు ఏది లేదు సృష్టిలో అన్ని వస్తువులు బుద్ధి ఆకారమే అంటారు. గుర్తుంది కదా, అదే సర్పరూపంలో రజ్జువు యందు తోస్తుంది అంటారు. ఇదే ఆత్మఖ్యాతి అంటారు. అంటే ఏంటి? వస్తువు బయట నిజంగా లేకపోయినా కూడా అనాది వాసనతో అది తోస్తుంది అని వాళ్ళు అంటారు. ఇది జ్ఞానాకారవాదం. మొత్తానికి నైయాయికులు బాహ్య సత్యత్వవాదులైన బౌద్ధులు. నైయాయికులు అంటే న్యాయదర్శనం, బాహ్య సత్యత్వవాదులు అంటే బౌద్ధులు. క్షణిక విజ్ఞానవాదులు బౌద్ధుల్లో 4 ఉన్నారు కదా. వీళ్ళు బాహ్య సత్యత్వ బౌద్ధులు. అంటే బాహ్యంగా క్షణిక వస్తువు జ్ఞానానికి గోచరం అవుతుందని చెప్తారు. ఇలా ఇద్దరు కూడా రజిత జ్ఞానమే సుక్తియందు అధ్యసించబడుతుంది అంటారు. మొత్తానికి రజిత జ్ఞానమే సుక్తియందు, ముచ్చిపు చెప్పియందు అధ్యసించబడుతుందని అంటారు. ఇలా భ్రాంతియందు జ్ఞానమే రజితాకారమవుతుందని, దానిని ఇది రజితము కాదని బాధక జ్ఞానం సూచిస్తుంది. ఇక్కడేంటి? భ్రాంతి యందు జ్ఞానమే రజితాకారాన్ని పొందుతుంది. వాళ్ళకి జ్ఞానమే కదా, అంతా కూడా ఇదే కదా. అర్థమైందా? క్షణిక విజ్ఞానం అన్నా జ్ఞానం అన్నా ఒకటే. ఇక్కడ భ్రాంతిలో జ్ఞానమే రజితాకారాన్ని పొందుతుంది. దాన్ని ఇది రజితం కాదు అని తెలుసుకుంటాం కదా. ఇది రజితం కాదనే బాధక జ్ఞానం కూడా అదే సూచిస్తుంది. అన్ని వాళ్ళ జ్ఞానాలే కదా క్షణిక విజ్ఞానం అనేది వీళ్ళ అభిప్రాయం. ఇక్కడ ఆత్మఖ్యాత అనే మాటలో ఆత్మ అంటే విజ్ఞానము అని అర్థం. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.